వెల్కమ్ టు నేలతల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు మేము ముందుకు 3 acres 20 గుంటాస్ ల్యాండ్ను తీసుకొచ్చాను. మీకు కనిపించేది బ్రిడ్జ్ అండి. 2-way బీటీ రోడ్కి 300 meters డిస్టెన్స్ ఉంటుంది. సైట్ 30 feet రోడ్ అప్రోచ్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ గేట్ అండి. 30 feet రోడ్ సైట్ వరకు ఉంటుంది. ఇది సైట్లో సంబంధించిన ల్యాండ్ అండి. ఇది దారికి ఇరువైపులా కొబ్బరి మొక్కలు వేశారు. సైట్ సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ అండి. సైట్ వెస్ట్ ఫేసింగ్ చేసి ఉంటుంది. సైట్లో 2 acres వరకు మామిడి మొక్కలు ఉన్నాయి. అలాగే 1.5 acre వరకు పొలము, అలాగే తీగ సాగుకు సంబంధించిన తోటలు వేశారు. పందిరి సాగు వేశారు. సైట్ మొత్తానికి డ్రిప్ ఉంది. సైట్లో 3 bores అవైలబుల్ ఉన్నాయి. సైట్ డిస్టెన్సెస్ విషయంలో చూసుకున్నట్టయితే 300 meters డిస్టెన్స్లో 2-way బీటీ రోడ్ వస్తుంది. అలాగే సైట్ నుండి 3.5 kilometers డిస్టెన్స్లో రాజీవ్ రహదారి, అలాగే ములుగు విలేజ్ వస్తుంది. సైట్ నుండి షామీర్పేట్కి 24 kilometers వస్తుంది. సైట్ నుండి జేబీఎస్ బస్ స్టేషన్కి 43 kilometers డిస్టెన్స్ వస్తుంది. సైట్ చాలా నీట్గా ఉంది. ఫామ్ హౌస్కి చాలా బాగుంటుంది. సైట్లో టోటల్గా ల్యాండ్ ఖాళీగా ఉంచకుండా కల్టివేట్ చేస్తున్నారు. సైట్కి చుట్టుపక్కల చాలా గ్రీనరీ ఉంది. ఇక్కడ ఒక బోర్ ఉంది. సైట్కి బౌండరీస్ మొత్తం ఫెన్సింగ్ పోల్స్ ఉన్నాయి. బౌండరీస్ మొత్తం ఫిక్స్ చేసి ఉన్నాయి. సైట్కి చుట్టుపక్కల చాలా గ్రీనరీ ఉంది. ఇక్కడ ఒక బోర్ ఉంది. సైట్కి బౌండరీస్ మొత్తం ఫెన్సింగ్ పోల్స్ ఉన్నాయి. బౌండరీస్ మొత్తం ఫిక్స్ చేసి ఉన్నాయి. సైట్ ప్రైస్ విషయంలో చూసుకున్నట్టయితే 1.2 CR per acre లెక్క చెప్తున్నారు. స్లైడ్గా నెగోషియేట్ అవుతుంది. సైట్ రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. సైట్కి దగ్గరలో విలేజ్ ఉంటుంది. ఇదండి సైట్ మీకు నచ్చినట్టయితే డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.